శ్రీ గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాటగా ఒక పద్యం గురించి చెప్పుకుందామండి. కుటుంబ వ్యవస్థ సజావుగా సాగాలంటే కుటుంబ సభ్యుల మధ్య పరస్పర అవగాహన ఉండాలి, ఆత్మీయత ఉండాలి, ప్రేమానురాగాలు ఉండాలి. విధివశాత్తు కొన్ని కుటుంబాలలో అవగాహన లోపం కారణంగా చిన్నాభిన్నంగా తయారవుతున్నాయి. వేమారెడ్డి లోకానుభవాలతో సమాజంలో దురాచారాలను ఖండిస్తూ సదాచారాలకు పెద్దపీట వేసే ఉద్దేశ్యంతో శతకరచన చేశారు. అందులో భాగంగా కుటుంబ సాంప్రదాయాలను వివరిస్తూ ఈ పద్యాన్ని పాఠకులకు అందించారు. ఆ పద్యాన్ని భావసహితంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టినను గిట్టినను ప్రయోజనము లేదు. తల్లిదండ్రులు తమ రక్తములోని శుక్రశోణితములనొకటి చేసి శ్రమ కోర్చి పుత్రుని పొందుతారు. తమ పుత్రుని జాతక కర్మలైన బాలసార, కర్ణఛేదము, అన్నప్రాసన, ఉపనయనము, వివాహము తదితర క్రియలను యథావిధిగా నిర్వర్తిస్తారు. విద్యాబుద్ధులను నేర్పి సమాజంలో ఒక యోగ్యమైన స్థానాన్ని కట్టబెడతారు. తాత, నాయనమ్మ, అమ్మమ్మ, మేనమామ, మేనత్త తదితర సభ్యుల మధ్య ప్రేమానురాగాలను వ్యాపింపచేస్తారు. యోగ్యమైన కుటుంబం నుండి ఉత్తమ కన్యతో వివాహం జరిపిస్తారు. వంశాభివృద్ధికి దీవెనలు అందిస్తారు. జీవితకాలం శ్రమించి తమ కర్తవ్యాలను శాయశక్తులా పూర్తి చేస్తారు. అట్టి జన్మదాతల పట్ల ఎంతటి కృతజ్ఞతాభావంతో ఉండాలో ఈ పద్యరచన ద్వారా మన సమాజానికి తెలియచేశారు. అజ్ఞానంతో నిండిన పుత్రునకు జ్ఞానోదయం కలిగించి కుటుంబ వ్యవస్థను సన్మార్గములో నడిపేందుకు ప్రయత్నించిన శతకకారునకు త్రికరణ శుద్ధిగా నమస్కారములు. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.